హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. జాను, థ్యాంక్ యూ అత్తయ్య. అలానే నేనేం బయట వేరే వాళ్ళ కంపెనీలో జాబ్ చెయ్యట్లేదు కదా. ఇప్పుడు కూడా నేను జాబ్ చేసేది మన కంపెనీలోనే. ఈ విషయం ఇంకా ఎవరికీ తెలియదు, అబ్బీకి కూడా. ఏంటి జాను నువ్వు చెప్తున్నది? నువ్వు పనిచేసేది మన కంపెనీలోనా? మరి ఈ విషయం ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? జాను, నాకు తెలియదు అత్తయ్య. నేను అభితో ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది. సరే, సర్ప్రైజ్గా ఉంటుంది కదా అని నేను చెప్పలేదు అని అంటుంది. ఇక్కడ మిగతా వాళ్ళంతా ఇంకా జాను చెప్పిన మాటకి షాక్లోనే ఉంటారు. అభి, నువ్వు మన కంపెనీలో జాబ్ చేస్తుంటే నాకు తెలియకుండా ఉండదు కదా, నిజం చెప్పు. అయినా నిన్ను ఇంటర్వ్యూ చేసింది ఎవరు అని అడుగుతాడు. దానికి జాను వివేక్ వైపు చూపించి, వివేక్ అన్నయ్యే నన్ను ఇంటర్వ్యూ చేసింది. నీకు ఇంకా నమ్మకం లేదా అని జాను ఏ ప్రాజెక్ట్స్ అయితే చేసిందో ఆ ప్రాజెక్ట్స్ వాటి గురించి చెప్తుంది. అది విన్న వివేక్, రే అభి, అవన్నీ నువ్వు ఇంకొకరితో కలిసి చేసిన ప్రాజెక్ట్స్ రా. ఆ ఇంకొకరు ఎవరో కాదు, జానునే. కాకపోతే తను వర్క్ ఫ్రమ్ హోమ్గా చేస్తూ వచ్చింది కాబట్టి తన గురించి మనం తెలుసుకోలేకపోయాము అని అంటాడు. అదంతా గుర్తు తెచ్చుకున్న అభి, అవును, నేను ఈ ప్రాజెక్ట్ ఒక అమ్మాయితో కలిసి చేశాను. ఆ అమ్మాయి పేరు జాహ్నవి. అంటే నువ్వే? అస్సలు కొంచెం కూడా డౌటే రాలేదు నాకు. నిన్ను నీ అమాయకపు మొహము చూసి నిజంగా అమాయకం అనుకున్నాను. కాదు, ఈరోజే తెలిసింది నేనే అమాయకుడిని. నువ్వు చాలా తెలివైన దానివి. అసలు ఎన్ని దాచావు నా దగ్గర? ఒక్కొక్కటిగా బయటపడుతున్నావు. ఇంకా నీ దగ్గర ఏమేమి ఉన్నాయి సీక్రెట్స్, అవన్నీ బయటకు తీ. ఇందాక నేను అడిగితే కూడా అలాంటిదేమీ లేదు ఇంకా అని చెప్పావు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇంకొక షాక్ ఇచ్చావు అని అంటాడు. అలా వాళ్ళందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కొంత సమయం తర్వాత ప్రియా, ఇంకా నేను బయలుదేరుతాను అని చెప్పి అభి దగ్గరకు వెళ్ళి, సార్, నాకు 2 days లీవ్ కావాలి అని అడుగుతుంది. దానికి అభి రీజన్ అడగ్గా పెళ్లి చూపులు సార్, అందుకే లీవ్ కావాలి అని అడుగుతుంది. అభి ఓకే అని చెప్పిన తర్వాత జాను వాళ్ళ అత్తయ్యకి అందరికీ చెప్పి ప్రియా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇక్కడ మన వివేక్ బాబు మళ్ళీ ప్రియా పెళ్లి చూపుల గురించి ఎత్తగానే మళ్ళీ డల్ అయిపోతాడు. అది గమనించిన జాను, అన్నయ్య, నువ్వు ఇలా ఉంటే చాలా కష్టం. నువ్వు ధైర్యంగా ముందడుగు వేయకపోతే తర్వాత నీకే చాలా నష్టం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకో అని చెప్తుంది. వివేక్ చిన్న స్మైల్ ఇచ్చి ఓకే జాను అని చెప్తాడు. అలా కొంచెం సేపు తర్వాత వివేక్ కూడా వెళ్ళిపోతాడు. తర్వాత జాను లేచి రూమ్లోకి వెళ్తుంది. అభి కూడా వాళ్ళ అమ్మతో మాట్లాడి రూమ్లోకి వెళ్ళేసరికి జాను ఫ్రెష్ అయ్యి బాల్కనీలో నిలబడుకొని బయటకు చూస్తూ ఉంటుంది. అభి రూమ్లోకి రాగానే నేరుగా వెళ్ళి జానుని గట్టిగా వెనుక నుంచి హగ్ చేసుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్, ఈ రోజుని ఇంత అందంగా మార్చినందుకు. అలానే మేడం నాకు చాలా షాకులు ఇచ్చింది ఈరోజు. మరి ఆఫీస్కి వచ్చినప్పుడు నాకు చెప్పుండొచ్చు కదా, నువ్వు నాతో కలిసి వర్క్ చేసేది నువ్వే అని. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు నాకు? జాను, నువ్వే కనుక్కుంటావేమో చూద్దాం అనుకున్నాను. ఈలోపు ఇలా నేనే చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పు, అప్పుడు నాతో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు నీకేమనిపించింది? అంటే నేను వర్క్ బాగా చేశానా లేకపోతే సరిగ్గా చేయలేదా? అభి, నిజం చెప్పనా, నువ్వు చాలా క్లియర్గా చేస్తావు, ఒక్క మిస్టేక్ లేకుండా. నేనే ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతుంటాను నువ్వు చేసిన వర్క్ చూసి, ఇంత నీట్గా చేసింది అనేసి. మా మేడం గారికి చాలా తెలివి ఉంది. నాకు ఇప్పుడే అర్థమైంది ఆ విషయం. అలానే నీకు ఇది కాకుండా ఇంకా ఏమన్నా చేయాలని ఆశ ఉందా? అంటే ఆశ్రమం చూసుకుంటావు, జాబ్ చేస్తావు, ఇలా కాకుండా ఇంకేమన్నా లైఫ్లో ఇది చేస్తే బాగుండు అని
ఎప్పుడైనా అనుకున్నావా? జాను: అలా ఏమీ లేవు. నేను రన్ చేస్తున్న ఆశ్రమంలో ఎంతమందికి వీలైతే అంతమందికి షెల్టర్ ఇవ్వాలనుకుంటాను. వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకుంటాను, ఏది తక్కువ కాకుండా. ఇలానే వాళ్ళకి ఎప్పుడు ఏ లోటు లేకుండా చూసుకోవాలని నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఇంకా అత్తయ్యకి అన్నిట్లో హెల్ప్ఫుల్గా ఉండాలి అనుకుంటాను. అలానే మీకు ఏ లోటు రాకుండా చూసుకోవాలి అనుకుంటాను అని అభిని ఓరగా చూస్తూ అంటుంది. తన సమాధానం విన్న అభి పెదాలు అందంగా విచ్చుకుంటాయి. జానుని ఇంకొంచెం టైట్గా హగ్ చేసుకొని, ఈరోజు నా బర్త్డే కదా, నా కోసం నేను అడిగిన గిఫ్ట్ ఇవ్వచ్చు కదా అని అంటాడు. దానికి జాను: ఆల్రెడీ నేను గిఫ్ట్ ఇచ్చాను, ఇంకేముంది ఇవ్వటానికి. అభి: నేను అడిగింది ఆ గిఫ్ట్ గురించి కాదు బంగారం, నాకు కావాల్సిన గిఫ్ట్ గురించి చెప్పు, ఇస్తావా అని జాను చెవి దగ్గర గుసగుస అని అడుగుతాడు. అభి అలా అడుగుతున్నప్పుడు అభి వెచ్చని ఊపిరి జాను మెడకు తగిలి గిలిగింతలు పెడుతున్నట్టుగా ఉంటుంది. అలానే ఏమీ మాట్లాడుకుంటా సైలెంట్గా అయిపోతుంది. అభి అలానే ముందుకు వంగి జాను మొహంలోకి చూస్తూ, చెప్పు, నేను అడిగిన గిఫ్ట్ ఇస్తావా అని అభి చూపుల్ని జాను పెదవులపైన నిలుపుతాడు. అభి అలా చూడగానే జాను తన కనురెప్పలను కిందకు వాల్చేస్తుంది. అది తన అంగీకారమైన అర్థమైన అభి జానుని అలాగే తన వైపుకు తిప్పుకొని మళ్ళీ ఒకసారి జాను వైపు చూస్తాడు. జాను అలానే కళ్ళను కిందకు వాల్చేసి ఉండటంతో అభి తన చుబుకం పట్టి పైకెత్తి తన కళ్ళల్లోకి చూస్తాడు. జాను కూడా అభి కళ్ళల్లోకి చూస్తూ ఉండగా అభి ఆమె పెదాలను అతని పెదాలతో బంధిస్తాడు. అలా ఇద్దరు తొలి ముద్దులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. సున్నితంగా సాగే ఆ ముద్దుని అభి ఇంకొంచెం తీవ్రతను పెంచుతుంటే తన్మయంతో కళ్ళు మూసుకుంటుంది. అలా సుదీర్ఘమైన ముద్దు తర్వాత ఆమె పెదవులను వదిలి జాను కళ్ళల్లోకి చూస్తాడు. జాను అప్పటికి సిగ్గుతో తన కళ్ళను పక్కకి తిప్పేస్తుంది. అభి నుంచి దూరం జరగాలన్న అభి అస్సలు తనని వదలకపోవటంతో ఓరగా అభి వైపు చూసి, అభి ప్లీజ్ అని అంటుంది. అభి జాను పెదవుల మీద ఈసారి చిన్న ముద్దు పెట్టి వదులుతాడు. అభి అలా వదలగానే బాల్కనీలో నుంచి ఫాస్ట్గా రూమ్లోకి వచ్చి సోఫాలో కూర్చొని ఫాస్ట్గా కొట్టుకుంటున్న తన గుండెపైన చెయ్యి వేసుకొని, ఏమైంది, ఎందుకు నేను ఇలా అయిపోతున్నాను, అభి నాకు దగ్గరగా ఉంటే ఎందుకు నా గుండె ఇంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది అని అనుకొని అభి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో అభి రూమ్లోకి రావటంతో జాను వైపు చూసి చూడనట్టుగా తన రూమ్లోకి వస్తాడు. జాను అభి వైపు చూసి చూడనట్టుగా తన మొబైల్ చూస్తూ ఉంటుంది. అభి వచ్చి జాను పక్కన కూర్చొని, ఇది ఎంత అన్యాయమో తెలుసా, అలా ఊరించి వచ్చేస్తారా ఎవరైనా అని అడుగుతాడు. దానికి జాను, నేనెక్కడ ఊరించి వచ్చాను, మీకు కావాల్సింది మీరు బాగానే తీసుకున్నారు కదా అని అంటుంది. అభి: మరి ఏం చేయను, నాకు అది సరిపోవట్లేదు, నా మనసు నీకు దగ్గర అవ్వమని ఒక్కటి పోరు పెడుతుంది, మరి ఏం చేయను నువ్వే చెప్పు, ఇలా కొంచెం ఆశ చూపించి ఇలా దూరం ఏమన్నా బాగుందా, ఇన్ని రోజులంటే పర్లేదు బాగానే ఉన్నా, ఇప్పుడు అలా ఉండటం కష్టమని చెప్తుంది నా మనసు, చెప్పు ఇలా ఎన్ని రోజులు మన మధ్య ఈ దూరం, ఎప్పటికి చెరిపేస్తావు ఈ దూరాన్ని, మనసు విప్పి చెప్తున్నా కదా, నాకు నీకు దగ్గర అవ్వాలని ఉంది, కానీ నీకు ఇష్టం లేదని ఒక్క కారణంతో వెనకడుగు వేస్తున్నా, అన్నిట్లో యాక్సెప్ట్ చేస్తూ వచ్చినట్టు ఈ విషయంలో కూడా నన్ను యాక్సెప్ట్ చేయొచ్చు కదా, ఇంకా ఎన్ని రోజులు బ్రహ్మచారిగా బతకటం. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.